ఈ రోజు మహాభారతంలోని 35వ అధ్యాయం. పాండవులు అడవిలోని పవిత్ర స్థలాలు సంచరిస్తూ ఉంటారు. అలా ఒక రోజు ఉపనిషత్తుల్లో అమరత్వం పొందిన వ్యక్తుల ఆశ్రమం దగ్గరికి చేరుకుంటారు. లోమస యుధిష్ఠరుడితో ఆ స్థలం ఒక్క కథ గురించి చెప్తారు. ఉదలక అనే ఒక గొప్ప ఋషి ఉండేవాళ్ళు. వేదాంతలో ఆయన ఒక గురువు. ఉదలకకి ఖగోళ అనే పేరు గల శిష్యుడు ఉండేవాడు. ఖగోళ సద్గుణవంతుడు. ఆయన గురువు పట్ల భక్తితో ఉండేవాడు. కానీ వేదాలు గొప్పగా నేర్చుకోలేదు. దానివల్ల ఇతర శిష్యులు ఆయన్ని చూసి నవ్వుతా వెక్కిరిస్తా ఉండేవాళ్ళు. ఉదలత ఆయన శిష్యుడికి పాండిత్యం లేకపోయినా ఖగోళ గుణానికి, మంచితనానికి, భక్తికి మెచ్చుకొని ఆయన కూతురైన సుజాతని ఇచ్చి ఖగోళతో పెళ్లి చేస్తారు. ఆ దంపతులకి ఒక కొడుకు పుడతాడు. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రి లక్షణాలతో వారసత్వంగా పుడతారు. కానీ అదృష్టవశాత్తు ఉదలక మనవడికి ఆయన నాన్న లక్షణాలు కాకుండా ఆయన తాత లక్షణాలు వస్తాయి. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే వేదాలు నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఖగోళ వేదాల్లో తప్పులు చెప్తారో అప్పుడు గర్భంలో ఉన్న ఆ శిశువు నొప్పిగా తన శరీరాన్ని తిప్పుకునేవాడు. అలా చేస్తా ఉండడం వల్ల ఆ బాబు పుట్టినప్పుడు ఆయన శరీరానికి 8 వంకర్లు ఉంటాయి. అందుకనే ఆయనకి అష్టవక్ర అనే పేరు వచ్చింది. ఖగోళ ఒక దురదృష్టకరమైన రోజున మిథిల ఆస్థాన పండితుడు వాందీతో వేదాల పోటీలో ఓడిపోతారు. దాని తర్వాత చాలా బాధలో మునిగిపోతారు. ఇంతలో అష్టవక్ర పెద్దవాడు అవుతా ఉంటాడు. ఆయన బాల్యంలోనే గొప్ప పండితుడు అవుతాడు. 12 ఏళ్ల వయసులోనే వేదాల్లో ఆయన చదువుని పూర్తి చేస్తారు. అలా ఒక రోజు మిథిలకి రాజు జనక గొప్ప యాగం చేస్తున్నారన్న విషయం తెలుసుకుంటారు. ఆ యాగానికి గొప్ప పండితులు వస్తారు. శాస్త్రాలపై చర్చలు కూడా జరుగుతాయి. అందుకనే అష్టవక్ర ఆయన బంధువుతో కలిసి మిథిలకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. అలా యాగం జరుగుతున్న ప్రదేశానికి వెళ్తున్న సమయంలో రాజు ఆయన పరివారం కనిపిస్తారు. రాజ పరిచాకులు గట్టిగా అరవడం మొదలు పెడతారు. పక్కకి జరగండి, రాజుకి దారి ఇవ్వండి. అష్టవక్ర పక్కకి జరగకుండా వాళ్ళతో ఇలాగా అంటారు. ఒకవేళ రాజు అయినా కూడా నీతివంతుడైతే పక్కకి జరిగి దారి ఇవ్వాలి. గుడ్డి వారికి, వికలాంగులకు, మహిళలకు, బరువులు మోసే వాళ్ళకి, వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణులకి ఇది ధర్మశాస్త్రంలో నిర్దేశించిన నిజం. రాజు ఆ తెలివైన మాటలకు ఆశ్చర్యపోతారు. ఆ బ్రాహ్మణుడు చెప్పింది నిజమే అని వాళ్ళకి దారిస్తారు. అష్టవక్ర మరియు ఆయన బంధు శ్వేతకేతు యాగం చేసే ప్రదేశానికి వస్తారు. ద్వారపాలకుడు వాళ్ళిద్దరిని ఆపి ఇలాగా అంటాడు. అబ్బాయిలు లోపలికి వెళ్ళలేరు. ముసలి వాళ్ళు ఎవరైతే వేదాలు నేర్చుకున్నారో వాళ్ళు ఈ యాగం జరుగుతున్న మందిరానికి వెళ్ళొచ్చు. అష్టవక్ర ఇలాగా అంటారు. మేము కూడా వేదాలు నేర్చుకున్నాం. వేదాంతాల్లో సత్యంపై పట్టు సాధించాం. మా వయస్సు లేకపోతే మమ్మల్ని చూసి మా గురించి అంచనా వేయకండి. ద్వారపాలకుడు ఇలాగా అంటాడు. చిన్నవాడైన నువ్వు వేదాలన్నీ అప్పుడే నేర్చుకున్నావా? అష్టవక్ర ఇలాగా అంటారు. అంటే నీ అర్థం ఏంటి? పెద్దగా ఉంటే సరిపోతుందా? దాని లోపల ఏమీ లేకపోయినా? జ్ఞానాన్ని వయస్సు, పరిమాణంతో పోల్చకూడదు. నాకు దారిని ఇవ్వు. ద్వారపాలకుడు ఇలాగా అంటాడు. నువ్వు పెద్దవాడివి కావు, పొడుగ్గా కూడా లేవు. అయినా కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అష్టవక్ర ఇలా సమాధానం ఇస్తారు. నిజమైన పరిణితి చెందిన మనిషి వేదాలు నేర్చుకున్న వాళ్ళు. దాని సారాంశం నేర్చుకొని వాటిని గ్రహించాలి. నేను ఇక్కడ వంది పండితుణ్ణి కలవడానికి వచ్చాను. రాజైన జనకాకి నా కోరిక గురించి చెప్పండి. ఆ సమయంలో రాజు అక్కడికి వచ్చి అష్టవక్రాన్ని గుర్తుపడతారు. రాజు ఇలాగా అంటారు. నీకు తెలుసా, నా ఆస్థాన పండితుడైన వంది చాలా మంది ప్రముఖ పండితుల్ని గతంలో వాదనలో పడగొట్టారు. అలాంటి పండితుడితో వాదన చెయ్యాలి అని అనుకుంటున్నావు. ఇది నీకు సాహసం అనిపించడం లేదా? అష్టవక్ర ఇలాగా అంటాడు. మీ ప్రముఖ పండితుడు నాలాగా వేదాల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళతో వాదనకి రాలేదు. సులువుగా విజయం పొందడం వల్ల ఆయన గర్వం పెరిగింది. ఆయన గెలిచింది మంచి మనుషులతో. వాళ్ళు నిజమైన పండితులు కాదు. నేను ఇక్కడ నా తండ్రికి జరిగిన దాని కోసం వచ్చాను. నా తండ్రి ఈ మనిషి వల్ల ఓడిపోయి బాధలో మునిగిపోయాడు. మా అమ్మ వల్ల ఆ విషయం తెలుసుకున్నాను. ఎలాంటి సందేహం లేకుండా నేను వందీని ఓడిస్తాను. దయచేసి అతన్ని పిలిపించండి. అష్టవక్ర వందీని కలుసుకుంటారు. వాళ్ళు చర్చనీయాంతమైన సిద్ధాంతంతో వాదన మొదలు పెడతారు. ఇద్దరు పోటాపోటీగా వాదిస్తారు. ఆఖరికి సభ మొత్తం అష్టవక్రకి విజయాన్ని ప్రకటిస్తారు. వండి ఓడిపోతారు. వండి అష్టవక్రకు తల వంచి వెళ్ళిపోతారు. అష్టవక్ర తండ్రి అయిన ఖగోళ ఆత్మ తన కుమారుడు చేసిన పనికి శాంతి మరియు ఆనందాన్ని పొందుతారు. తండ్రి అయిన ఖగోళ మాటలు కవి ఇలాగా చెప్తారు. ఒక కొడుకు తన తండ్రిలాగా ఉండాల్సిన అవసరం లేదు. శారీరకంగా బలహీనం ఉన్న తండ్రికి చాలా బలమైన కొడుకు ఉండవచ్చు. జ్ఞానం లేని తండ్రికి విద్యాంశ
వారసుడు అయిన కొడుకు ఉండవచ్చు. మనిషి గొప్పతనం అతని వయస్సు, రూపం ఆధారంగా అంచనా వేయడం తప్పు. బాహ్య రూపం మోసపూరితమైనది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.